మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే లోటస్ వాళ్ళ ఉప్టాన్ ఫేస్ స్క్రబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది మనకి D10 తో పాటు రేడియన్స్ ని కూడా అందజేస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది ఎవరెవరు వాడితే బాగా మంచి రిజల్ట్ వస్తాయి, ఎప్పుడు వాడాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలోనైతే చూడబోతున్నాం. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చెయ్యాలండి. అది హిట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అది హిట్ చేయకపోతే నేను పెట్టిన తర్వాత చాలా నాళ్ళకి మీకు కనిపిస్తుంది. సో అది డిఫరెన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం లోటస్ వల్ల ఉప్టాన్ ఫేస్ స్క్రబ్ గురించి అయితే చెప్పుకుందాము. ఇది మనకి D10 రేడియన్స్ అయితే ఇస్తుంది. మరి ఈ సమ్మర్ సీజన్ లోని ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. క్లాక్స్ ఫేస్ మీద ఉండేటప్పుడు అవి పోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇందులోని న్యాచురల్ కంటెంట్స్ అయితే ఉంటాయి. పైగా మనకి ఉప్టాన్ నుంచి వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలుసు, నలుగు పెట్టుకుంటే మనకి ఎటువంటి గ్లో వస్తుందో అటువంటి గ్లో అయితే దీని వల్ల వస్తుంది అనమాట. సో ఇది ఎలా వాడితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే వారానికి 2 సార్లు వాడితే, ఖచ్చితంగా 2 సార్లు వాడితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డైలీ పెట్టుకునేది కాదు ఇది. ఇందులో ఉన్న కంటెంట్ లోని మనకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఇంకా అలాగే టాక్సిక్ కెమికల్స్ అయితే ఉండవండి. సో ఇక్కడైతే అదే మెన్షన్ చేశారు పైన. అండ్ అలాగే సేఫ్ కాస్మెటిక్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చాడు, సర్టిఫైడ్ సేఫ్ కాస్మెటిక్ అనమాట. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చినప్పటికీ కూడాను వెనకాల కర్షన్ లో మటుకు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగే కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళకి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత యూజ్ చేయండి అని చెప్పేసి ఇక్కడైతే కర్షన్ లో ఇచ్చాడు. అయితే ఇందులోని మనకి ఇన్ఫ్యూజ్డ్ విత్ 24 క్యారెట్ గోల్డ్ తో అయితే ఇన్ఫ్యూజ్ అయింది అని చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అది దగ్గర నుంచి కూడా చూపిస్తాను, మీకు తెలియదు కదా. అండ్ ఇందులోని సల్ఫైట్ ఉండదు, సిలికాన్స్ ఉండవు, అలాగే pH బ్యాలెన్స్ అయితే చేస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి, ఇంకా అలాగే ఎలా యూస్ చేయాలి, దాంతో పాటుగాను మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అయితే క్లియర్ గానైతే ఇచ్చారండి. మరి దీని ప్రైస్కి వచ్చేటప్పటికి ఇది 100 grams ఆఫ్ ప్యాక్ 295 రూపీస్ అయితే ఉంటుంది దీని ప్రైస్. మనకి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. కొన్ని దగ్గర నుంచి మీరు డేట్ చూసుకొని పర్చేస్ చేయండి. నేను తీసుకున్నప్పటికీ ఇది 23 నుంచి 26 వరకు దీని లైఫ్ టైం అయితే ఉంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అయితే వీడు ఏం చెప్తున్నాడు అని అంటే మీకు చాన్నాళ్ళు ఇది వస్తుంది, అంటే 3 years వరకు వస్తుంది. మధ్యలోని కలర్ చేంజ్ అయినప్పటికీ కూడాను దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎటు పోవు, అలానే ఉంటాయి. కలర్ చేంజ్ అయినప్పటికీ కూడాను బాధపడకండి, భయపడకండి, ఇది వాడండి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశాడు. మరి చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇందులోని కోజీ కేర్ గురించి చాలా మంది దీంట్లోని ఫేస్ వాష్ ఉండదా అని అడిగారు. నాకు కోజీ కేర్ లోని సోప్ చూశాను, ఇంకా అలాగే ఫేస్ క్రీమ్ చూశాను, కానీ ఫేస్ వాష్ అయితే చూడలేదు. ట్రై చేస్తాను. ఇది ఈసారి నేను అది కూడా తెప్పించి దాని గురించి రివ్యూ ఇస్తాను ఉంటే. ఇంకొకటి చూసానండి, కోజీ విట్ క్రీమ్ అని చెప్పేసి. అదేంటంకి అది డార్క్ సర్కిల్స్ ని పోగొడుతుందంట. ఇంకా అలాగే చాలా మంది అడుగుతున్నారు, కోజీ కేర్ క్రీమ్ ని మనము డార్క్ సర్కిల్స్ కి అలాగే పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్ ని పోగొడుతుందా అని అడుగుతున్నారు. పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్ అయితే పోగొడుతుంది, కానీ ఈ డార్క్ సర్కిల్స్ అయితే నాకు తెలియదండి. దాని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. కోజీ విట్ కానీ లేదంటే కోజీ కేర్ ఫేస్ వాష్ కానీ తెప్పించి నేను దాని గురించి రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి వెళ్ళిపోదాము. అయితే ఇది ఎవరు వాడుకుంటే బాగా ఉపయోగపడుతుంది అని అంటే సన్ వల్ల బాగా ట్యాన్ అయిపోయినప్పుడు, అవ్వక ముందు కూడాను వాడుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి, దానిలోకి మడ్ అంతా కూడా చేరుతుంది. వెళ్ళిపోవడం వల్ల అక్కడ మనకి క్లాక్స్ అనేవి ఏర్పడతాయి. నల్లటి ఒక చిన్న చిన్న బాల్స్ లాంటివి ఫేస్ లోని ఉండిపోయినట్టుగా ఉంటాయి. అవి స్క్వీజ్ చేస్తే ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు.
సో అవి అలా స్క్వీజ్ చేయడం అలాంటివి చేస్తే మటుకు అక్కడ మనకి యాక్ని స్కార్స్ అయితే పడిపోతాయి. సో అందుకనే అలాంటివి పడకుండా అండ్ దాని నుంచి పూర్తిగా విముక్తి కలిగేందుకు ఇలాంటి D10 ఫేస్ స్క్రబ్ని అయితే తప్పకుండా వాడాలి. వారానికి 2 సార్లు వాడితే నలుగు పెట్టుకున్నట్టే ఉంటుంది మనకి. ఫేస్ గ్లోయింగ్గా, ఇంకా అలాగే మంచి షైనీగా, ఫేర్నెస్ కూడా వస్తుందండి. ఏంటంటే ఎప్పుడైతే తొలగిపోతుందో మనకి ఆటోమేటిక్గా ఫేర్నెస్ అనేది వస్తుంది. మరి ఇది దగ్గర నుంచి చూసేయండి. సో ఫ్రంట్ ఫేస్కి వచ్చేటప్పటికి ఈ రకంగా అయితే ఉంటుందండి. లోటస్ బొటానికల్ ఉప్టన్ D10 రేడియంట్ ఫేస్ స్క్రబ్ అని చెప్పేసి ఎక్స్ప్లాయిట్స్ అండ్ అన్క్లాక్ పోర్స్, నో ప్రిజర్వేటివ్స్, సర్టిఫైడ్ సేఫ్ కాస్మెటిక్స్, నో టాక్సిక్ కెమికల్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పేసి ఈ రకంగా ఫ్రంట్ ఫేస్లోనే మనకు అన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ఫ్యూజ్డ్ విత్ 24 క్యారెట్ గోల్డ్, సిలికాన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ఇంకా అలాగే pH బ్యాలెన్స్ కూడా ఇందులో ఉంది. సిలికాన్ సల్ఫేట్ అయితే లేవు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనగానైతే ఇవ్వడం జరిగింది. ఉప్టన్ D10 రేడియంట్ ఫేస్ స్క్రబ్ గివ్స్ యువర్ స్కిన్ ఏ గ్లోయింగ్ లుక్ విత్ ది ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్ ఆఫ్ ఉప్టన్ ఇన్ఫ్యూజ్డ్ విత్ 24 క్యారెట్ గోల్డ్. ఇట్ ఎక్స్ప్లాయిట్స్ జెంటల్లీ యువర్ డల్ అండ్ tanned skin and restore skin's natural radiance and suppleness. It is enriched with traditional natural ingredients including turmeric and sandalwood powder known for their cleansing and skin restoring properties అని చెప్పేసి ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్లయితే హౌ టు యూజ్ అనేది కూడా ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే మన స్కిన్ మీద చక్కగాను ఇది కొంచెంగా తీసుకొని ఫేస్ అంతా కూడాను ఒక ప్యాక్ లాగా అయితే వేసుకొని ఆ తర్వాత మసాజ్ చేసుకోవాలి జెంటిల్గాను మీ ఫింగర్ టిప్స్తోని, క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్ మోషన్స్తోని. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. బెస్ట్ రిజల్ట్ కోసం 2 సార్లు అయితే వాడమంటున్నారు. ఆ తర్వాత నోట్ చూడండి. బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ న్యాచురల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ది కలర్ ఆఫ్ ది ప్రొడక్ట్ మే చేంజ్ బట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది యాక్టివిటీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రొడక్ట్. ఇందాక నేను చెప్పాను కదా, అవే ఇక్కడ మెన్షన్ చేశారండి. కర్షన్ చూసుకున్నట్లయితే అదే చెప్పాను కదా, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ వలన, న్యాచురల్ ప్రొడక్ట్స్ వలన కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. అందుకనే ముందుగాను ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి ఉన్నాయి అనేవి కంప్లీట్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అయింది అనేది కూడా ఇచ్చారు. సో కింద చూసుకున్నట్లయితే చెప్పాను కదండి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది, ఆ తర్వాత ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, దీని ప్రైస్ వగేరా డీటెయిల్స్ అన్నీ కూడాను. నెట్ వెయిట్కి వచ్చేటప్పటికి 100 గ్రామ్స్ అయితే ఇందులో ఉంది. సో ఫస్ట్ అయితే ఇలా సీల్ అయితే ఉంటుందండి. ఇది తీసేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఈ కలర్లోనైతే ఉంటుంది. శాండిల్వుడ్ పౌడరు, టర్మరిక్ ఉంటాయి కాబట్టి ఇలాగైతే ఉంటుందన్నమాట. చిన్న బాల్స్ లాంటివి అయితే ఇందులోనే ఉంటాయి. ఇదిగోండి ఇలా అయితే ఉంటాయి. మంచి ఫీల్ అయితే కలుగుతుందండి ఫేస్కి అప్లై చేసుకుంటే. అండ్ ఇందులో ఉన్న శాండిల్వుడ్ పౌడర్ ఏదైతే ఉందో అదే బాగా మంచిగానైతే వస్తుందన్నమాట. ఎక్కువగాను ఫేస్కి అప్లై చేసుకొని చక్కగా సున్నితంగా మీ వేళ్లతోని, మునివేళ్లతోని క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని రిన్స్ చేసేసుకోవడమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఇన్ని ఉపయోగాలు కలిగిన ఈ లోటస్ బొటానికల్ D10 అండ్ రేడియంట్ ఫేస్ స్క్రబ్ మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.